మటన్ కీమా చూస్తే మనకు నోరూరుతుంది. చికెన్ లెగ్ పీస్ అంటే చచ్చేంత ఇష్టం. దమ్కా బిర్యానీ వాహ్ అంటూ లొట్టలేసుకుంటూ తింటాం. కానీ ముక్కు తినే వారికి రోగం తప్పదంటున్నారు నిపుణులు. కనీస నిబంధనలు పాటించకుండా చేపడుతున్న విక్రయాలతో మాంసాహారం విషపూరితంగా మారుతోంది. వీటిని తిన్న మాంసాహార ప్రియులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నట్లు ఈటీవీ ఈనాడు పరిశీలనలో వెల్లడైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గొర్రె, మేక, కోడి మాంసం ఏదైనా పశువైద్యుడు పరీక్షించి వ్యాధులు లేవని నిర్ధారించి అమ్మకానికి అనుమతించాలి. కానీ రాష్ట్రంలో 99% మాంసం వ్యాపారులు ఈ నియమాలు పట్టించుకోవడం లేదు. ఎలాంటి ధృవీకరణలు లేకుండా ఇష్టారీతిన మాంసం విక్రయాలతో ప్రజల ప్రాణాలను కబలిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే గడిచిన ఏడాది కాలంలో జరిగిన తనిఖీల్లో 7,000 కిలోలకు పైగా కుళ్ళిన మాంసం బయటపడింది. తనిఖీలు చేపట్టాల్సిన సర్కారు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. విదేశాలకు మాంసం ఎగుమతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న వ్యాపారులు దేశీయ విక్రయాలపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం మాంసం కోసి అమ్మడానికి గుర్తింపు ఉన్న కబేలాలు 176 మాత్రమే. ప్రతి గల్లీలో వెలిసిన మాంసం దుకాణాల సంఖ్య లెక్క తెలిసిన నాథుడు లేడు. రోడ్లపై మాంసాన్ని కొయ్యకూడదన్న నిబంధనలను వ్యాపారులు మర్చిపోయారు. దుష్పరిణామాల నివారణకు ఉపయోగించాల్సిన ఆధునిక పశువధశాలలు ఎక్కడా కనిపించడమే లేదు. నాణ్యమైన మాంసము ఫస్ట్ ఉత్పత్తి చేయాలంటే మన జంతువధశాలలు అన్నీ కూడా మనము ఆధునీకరించాలి. జీవాల నుండి ఈ మనుషులకి సంక్రమించే వ్యాధులు కొన్ని ఉంటాయన్నమాట. దాంట్లో బ్రూసెల్లా అనేది ఒక వ్యాధి అన్నమాట. 100 మందిలో 15 నుంచి 20 మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కల్తీ, కుళ్ళిన మాంసాల విక్రయం బహాటంగానే జరుగుతోంది. కొన్ని హోటళ్లలో బిర్యానీలో గొర్రె మాంసం బదులు ఇతర జంతువుల మాంసం వాడుతున్నారు. జీవాలు తినే పశుగ్రాసం కూడా మాంసాహార ప్రియుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. హైదరాబాద్ జాతీయ మాంసం పరిశోధనా మండలిలో గత ఏడాది 125 నమూనాలను పరీక్షిస్తే అత్యంత విషపూరిత పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు తేలింది. మంచి స్లాటర్ హౌసెస్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో మా దగ్గర ఎనిమల్ పాపులేషన్లో ఇండియా నంబర్ 1 ఉంది. దట్ ఈస్ వై క్లీన్ మీట్ ప్రొడక్షన్ లేదు, అన్హైజీనిక్ ప్రొడక్షన్ చేస్తారు. ప్రాపర్ డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు స్లాటర్ హౌస్లో. దట్ ఈస్ వై ద క్వాలిటీ ఆఫ్ ద మీట్ ఇన్ వ్యూ ఆఫ్ మైక్రోవేల్ క్వాలిటీ ఇస్ వెరీ పూర్. కల్తీ మాంసం అమ్మకాలకు కేవలం 1000 రూపాయల జరిమానాతో సరిపెట్టడంతో వ్యాపారులు మళ్లీ అదే బాట పడుతున్నారు. వీరికి కారాగార శిక్ష విధిస్తే మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.